పోయే కాలం వస్తే ఇట్లానే ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ చేసేది దశాబ్ద ఉత్సవాలని దాన్ని మనం పేర్కొనే కంటే వాళ్ళు చేసేది చిల్లర రాజకీయాలు. ఎందుకంటే ఎవరి ఆత్మ బలిదానాలపైన తెలంగాణ రాష్ట్రాన్ని అయితే మనం సాధించుకున్నావో ఆ బలిదానాలకి కారణం ఎవరు? రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన 2014లో నరేంద్ర మోడీ జిందాబాదు, సోనియా గాంధీ శైతాను, బలిదేవత, ఇంతమందిని బలి తీసుకున్న ఆమెకి బలిదేవత అనే బిరుదు ఇవ్వాలి. కాబట్టి ఆ బలిదేవత ఈరోజు మరి ఆయనకి తల్లి ఎట్లయిందో నాకు తెలియదు. మళ్ళీ ఆ తల్లిని ఇన్వైట్ చేయడానికి కూడా పోయిండు. మరి నాకు తెలిసినంతవరకు బలిదేవత అని అన్నైనా రేపు దశాబ్ది ఉత్సవాలల్లో అది చిల్లర రాజకీయం అవుతుంది. ఇంకోటి 6 గ్యారంటీలు అమలు చేసేటువంటి మార్గాలు వెతుక్కుంటారా పోయి క్యాబినెట్ ఒక దగ్గర కూర్చొని క్యాబినెట్లో కనీసం తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టండి. ఇచ్చిన హామీల యొక్క గడువు మీరు ఇచ్చిన తేదీల మీద తేదీలు మార్చుకుంటూ పోతుండ్రు. ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీ నోటిఫై చేసిన వాటిని ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. సరే మీరు ఏదైనా చేయండి ప్రజల కోసం అని అంటే కరెంటు బాధలు, నీళ్ళ బాధలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని ఇలా దశాబ్ది ఉత్సవాలు అంటే కేవలం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు కాబట్టి దాన్ని కప్పిపుచ్చేందుకు పాటలల్లో మార్పులు దీనిలలో మార్పులు కాదు. ఫస్ట్ మీలలో మార్పు రావాలి. మీ గుండెలో ఉన్నది బీజేపీ, రేవంత్ రెడ్డి గుండెలో ఉన్నది బీజేపీ. ఫస్ట్ బయటికి ఆయనను బాగా చీల్చి చూస్తే ఆయన కన్ని టెస్టులు చేస్తే బ్లడ్ టెస్ట్లో బీజేపీ కాంగ్రెస్ రెండు కలయిక ఉంటాయి. ఎందుకంటే పాపం 2014లో నరేంద్ర మోడీతో సంసారం చేసిండు. తర్వాత ఇప్పుడు ఈరోజు సోనియా గాంధీతో కలిసి రాహుల్ గాంధీతో కలిసి సంసారం చేస్తున్నాడు. కాబట్టి ఈ ఇద్దరి కలయిక కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాదు జరిగేది, కాంగ్రెస్ యొక్క బీజేపీ ఇద్దరి యొక్క అక్రమ సంతానమే ఇక్కడ పరిపాలన జరుపుతుంది. అది రేవంత్ రెడ్డి. ఎందుకంటే 1400 మందికి పైన ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ బలిదానాలకి విలువ నిజంగా నైతిక విలువ కాంగ్రెస్ పార్టీ కనుక ఇచ్చి ఉంటే తెలంగాణ అప్పుడే ప్రకటించేది. ఇంతమంది చనిపోయిన తర్వాత, ఇంత సుదీర్ఘ పోరాటాల తర్వాత బాష్పవాయువు ప్రయోగించి రబ్బర్ బుల్లెట్లతో కాల్చి చిత్రహింసలు పెట్టి అనేక కేసులు వాళ్ళే బనాయించి మళ్ళీ ఈరోజు మేమే ఎత్తేస్తామనేటువంటి ఒక చిల్లర రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి అర్హత లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిజంగా అంత పోటుగాడైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఆయనను గౌరవిస్తూ ఒకటే ఆయనకు ఛాలెంజ్ విసురుతున్నా. ముఖ్యమంత్రి హోదాలో నీకుంటే నిజంగా తెలంగాణ గడ్డ యొక్క పౌరుషం ఉంటే, నీకు నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఆ సోనియా గాంధీని నీ ప్రమాణ శ్రీకారానికి ఎల్బీ స్టేడియం దగ్గరికి పిలుచుకొని ప్రియాంక గాంధీని పిలుచుకొని మొత్తం గాంధీ ఫ్యామిలీని పిలుచుకున్నావు. అదే గాంధీ ఫ్యామిలీ ఇంతమంది యొక్క సావుకు కారణమైతే నీకు నిజంగా వాళ్ళకి పశ్చాత్తాపం అనేది ఉండుంటే మరి అమరవీరుల స్తూపం దగ్గరికి ఆ రోజు ఎందుకో తీసుకెళ్ళలేరు? ఎందుకంటే అమరవీరుల స్తూపంకి కొద్ది దూరంలోనే ఆయన ఎల్బీ స్టేడియంలో జరిగింది, కొద్ది మీటర్లు. మరి ఎందుకో మరి వాళ్ళని అమరవీరుల స్తూపం దగ్గరికి తీసుకెళ్ళి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం చేయలేదు. కేవలం ఇది దొంగ ప్రేమ చూపించడము, దశాబ్ది ఉత్సవాల పేరు మీద ఆనవాళ్ళని చెరిపేటువంటి ప్రయత్నం చేయడము. ఎందుకంటే ఆయన మరి ఏం రాజకీయాలు చేస్తున్నాడో తెలియదు. ఎండదెబ్బ బాగా గట్టిగా తగిలినట్టుంది. కాబట్టి ఢిల్లీ ఊకే అటు ఇటు పోతున్నాడు. ఎందుకంటే మంత్రులు కూడా ఆయన మాట వినే పరిస్థితుల్లో లేరు. ఈయన మాట మంత్రులు వినరు, మంత్రుల మాట ఈయన విన్నాడు. కాబట్టి అది కుక్కతో ఒక వంకర అన్నట్టు ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు, వాళ్ళు మేల్కొంటున్నారు. కాబట్టి ఈ తెలంగాణ అనేది ఏ పునాదుల మీద సాధించుకున్నామో అందరికీ తెలుసు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండుంటే అప్పుడు పీసీసీ చీఫ్గా కొనసాగినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ శంకరమ్మ కొడుకు ఆయన ఎప్పుడైతే శంకరమ్మ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడో, తనకు తాను నిప్పంటించుకొని ఎల్బీ నగర్ చౌరస్తాలో కాలుతుంటే జై తెలంగాణ అనే నినాదం ఎత్తిండో, మరి అలాంటి తల్లికి మొట్టమొదటిసారి టికెట్ ఇచ్చి గౌరవించింది బీఆర్ఎస్ పార్టీ. మరి మీ కాంగ్రెస్ పార్టీకి అంత నీతి ఉండుంటే, ఆ రోజు టీడీపీలో కొనసాగినటువంటి రేవంత్ రెడ్డి మీ అందరికీ అంత నీతి ఉండుంటే, మరి ఆ తల్లి యొక్క కొడుకు త్యాగాన్ని నువ్వు గౌరవించే రోజు మరి మీరు ఉత్తమ్ కుమార్ కూడా పోటీ చేయకుండా ఉండాల్సింది, ఏకగ్రీవంగా ఆ తల్లిని అసెంబ్లీకి పంపేది ఉండే. కాబట్టి వీళ్ళు చేసేది చూపించేదంతా చిల్లరి ప్రేమ తప్ప ఉద్యమకారులకి వీళ్ళు అంచివేస్తారు తప్ప ఉద్యమకారులకి వీళ్ళు పెద్దపీట వేస్తారని నేనైతే అనుకోను. ఎంతోమంది తల్లుల ఆత్మ బలిదానాలు జరిగినాయి కాబట్టి సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు ప్రజా తెలంగాణ చేయబోతున్నాం, అందుకే దశాబ్ది వేడుకలు. లేదండి, ప్రజా తెలంగాణ అంటే బోర్డు మారినంత మాత్రాన ప్రజలకు ఇప్పుడు ప్రజా తెలంగాణ దేన్ని అంటాము? తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, చచ్చిపోతే సొంత ఇంట్లో కావాలని కోరుకుంటాడు ఎవరైనా కూడా. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కాలయాపన చేస్తూ ఎక్కడ కూడా వీళ్ళు ఇచ్చిన హామీలు అమలుపరిచే విధంగా వీళ్ళ కార్యాచరణ లేకుండా మొత్తం రాష్ట్రాలన్నీ కూడా చూసి ఎద్దేవా చేసి నవ్వుతున్నారు వీళ్ళ మీద. దాన్ని ఇంతమంది విద్యార్థుల బలిదానం సోనియా గాంధీ ఇచ్చిందనే మాట మీరు ఏదైతే అంటున్నారో, ఒక రకానికి నిజంగా తల్లికి బిడ్డ యొక్క ప్రేమ తెలుస్తుంది. ఎందుకంటే కడుపులో తన బిడ్డను పోగొట్టుకుంటే తల్లి పడే ఆవేదన నిజంగా సోనియా గాంధీకి ఉంటే ఆ రోజు రాష్ట్రాన్ని మాకు ఈ రాష్ట్ర విభజన ఏదైతే ఉందో మాకు జరగాలి అని చెప్పి ఇప్పుడు కాదు మలి దశ ఉద్యమం నుండి కొట్లాడుతూ వస్తున్నాం కదా. 47 ఏళ్లకు పైన పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి కొట్లాడుకుంటూ వచ్చినాం. గద్దర్పై కాల్పులు జరిపినారు అందరిపైన. అంతెందుకు అదే గద్దర్ ఈరోజు ఏ గద్దర్నైతే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటా వాళ్ళు చిల్లర రాజకీయాలు చేసినారు, అదే గద్దర్ అన్న
కాళ్ళకి గజ్జగట్టి కాంగ్రెస్ వాళ్ళని నమ్మకండి, ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగలని చెప్పి పాడిన రోజులు కూడా నేను వాళ్ళకి గుర్తు చేస్తున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేరు, అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ చాలామంది యొక్క బలిదానాలు ఉన్నది. ఆ రోజు అంతమంది చచ్చిపోతుంటే మరి సోనియా గాంధీకి కనబడలేదా? ఢిల్లీలో ఊరేసుకున్నప్పుడు సోనియా గాంధీకి ఆవేదన కలగలేదా? వాళ్ళు ఇచ్చిండ్రు కాదు, తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రము తెచ్చుకున్నారు. ఇంతమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, సకల జనుల సమ్య, ఇవన్నీ చేసిన తర్వాత మిలియన్ మార్చ్ ఇలాంటివన్నీ ఎక్కడికక్కడ స్తంభింపిపోయి రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పనిచేయకపోవడం వల్ల మొత్తం అందరు ఒక గొంతుకై 4 కోట్ల గొంతుకలు ఒక్కటే గర్జిస్తే ఇస్తవా బిడ్డ లేదంటే ఢిల్లీలో ఇక గోరిగడతాం అనేటువంటి టైంలో భయపడి ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. వాళ్ళు ఇచ్చిరని చెప్పుకునేటువంటి నైతిక హక్కు విలువ కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు రేవంత్ రెడ్డి గారి రక్తంకి వస్తే బీజేపీ ఉంది ఆయన రక్తంలోనే అంటున్నారు. కేటీఆర్ గారు కూడా పదే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి పదే మాట్లాడడం జరుగుతుంది కదా, దాంట్లో ఇప్పుడు ఒకటి కేటీఆర్ గారు చెప్పినారంటే ఒకటి రేవంత్ రెడ్డి ఒక క్యారెక్టర్ పైననే మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ ఆయన పుట్టుక ఒక పార్టీ నుండి, తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, తర్వాత టీడీపీలో రాజకీయాలు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ఉద్యమకారులపైకి తుపాకీ తీసుకుని వెళ్ళిన రైఫిల్ రాజా అని కూడా పిలుచుకుంటాం రేవంత్ రెడ్డిని. అదొకటి. ఒకవైపు మరి 2014లో నరేంద్ర మోడీ ఒక న్యాయకత్వం రావాలి అన్నాడు. నరేంద్ర మోడీ తప్ప వేరే వాళ్ళు దేశాన్ని ఉద్ధరించలేరు, ఈ సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. మరి అదే బలిదేవత ఈరోజు ఆయనకి అమ్మ అయింది, మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయనకి నీడ అని అంటున్నాడు. సో ఊసర వెల్లుల్లాగా రంగులు మార్చేటువంటి వ్యక్తి పైన భరోసా ఉండదు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో క్లియర్ కట్గా దొరికిండు ఆయన. అది ఎవరో కావాల్సుకొని తీసుకొచ్చి ఇరికించలేరు ఆయనకి. ఆయన నిజంగా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం పైన ఈయన చేసినటువంటి నీచపు చర్య ఏంటంటే, నగ్నంగా దొరికిన దొంగ డబ్బులు ఇస్తూ ఉండగా స్టింగ్ ఆపరేషన్ చేసి అప్పటి యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ ఏకే ఖాన్ గారు నేతృత్వంలో పక్కా ఇన్ఫర్మేషన్తో నగ్నంగా దొరికిన దొంగ ఆయన. మరి దొంగని తీసుకుపోయి జైల్లో పెడతారు కదా. 100% అందులో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఉండే, ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉండే. ఈయన అరెస్ట్ చేసినారు. ఒక కూతురు బిడ్డ పెళ్ళికి ఆయనకి మరి ఇబ్బంది కలిగిందనేటువంటి ఒక కేవలం కక్షాపూర్విత రాజకీయం కోసం తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తుతో జీవితాలతో ఆడుకుంటుండే, అంతే, అంతకుమించి ఏం లేదు. ఆయన కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఈరోజు యాక్సిడెంటల్ సీఎంగా తయారైండు, అంతేగాని ఆయనకి ఏదో తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందని కాదు. తెలంగాణ ప్రజల్ని హోల్సేల్గా అమ్ముకుంటాడు, అందులో ఎటువంటి ఇది లేదు. మరి ఇంకోటి బీజేపీలో చేరుతారని ఏదైతే అంటున్నారో చేరుతారు ఖచ్చితంగా. సొంత స్వార్థం కోసం ఆయన ఎంతకైనా దిగజారుతాడు. రాష్ట్ర సీఎంగా ఉండే ఒక పార్టీలో చేరే అవకాశం ఉంది. ఎందుకు చేరాడండి? ఎందుకంటే ఆయన ఒక పార్టీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ అనే పార్టీలో ఉన్న వ్యక్తి. మరి టీడీపీని ఎందుకు వదిలిండో మరి ఆయన చెప్పాలి కదా. చెప్పకుండా కాంగ్రెస్లోకి, మరి తిట్టిన కాంగ్రెస్లోకే రావడానికి కారణం ఏంటి? మరి ఇక్కడ ముఖ్యమంత్రిగా అయ్యి అక్కడ నరేంద్ర మోడీ మా బడే బాయ్ అంటాడు. గుజరాత్ తరహాలో మేము డెవలప్మెంట్ అంటే గుజరాత్ని మీరు ఏ రకంగా అయితే డెవలప్ చేశారో నరేంద్ర మోడీ సాక్షిగా చెప్తుండే మొన్న ముఖ్యమంత్రి హోదాలో, గుజరాత్ని మీరు ఏ తరహాలో డెవలప్ చేశారో ఆ తరహాలోనే మేము కూడా తెలంగాణను డెవలప్ చేసుకోవడానికి సహకరించండి మోడీ గారు, మీరు మాకు బడే బాయ్ లెక్క అని అంటాడు. మరి అదే అతను మరి రాహుల్ గాంధీతో స్టేజ్ పంచుకున్నప్పుడు అది ఎలక్షన్ అయితే మరి చిల్లర రాజకీయాలుగా గుజరాత్ మోడలే కాదంటాడు. అంటే ఆయన 2 నాలుకల ధోరణి, అంటే అటు ఇటు కాంప్రమైజింగ్ మేనర్గా నడుస్తుండే కాబట్టి ఎవరికైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర గీతాన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు, అక్కడ టీఎస్ని టీజీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అదేవిధంగా ఇక మందుబాబుల విషయానికి వస్తే, మద్యం విషయానికి వస్తే కూడా మందు కూడా కొన్ని కొత్త బ్రాండ్లు వచ్చే అవకాశం ఉంది, కొన్ని అక్కడ కూడా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, రాష్ట్రం యొక్క గీతం ఏదైతే ఉందో, అందశ్రీ గారు రాసినటువంటి పాట ఏదైతే ఉందో, తెలంగాణ ప్రజల యొక్క కళా వైభవాన్నే కాకుండా వాళ్ళ యొక్క త్యాగాలను నెమరేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఒక హిస్టరీ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి చిహ్నాలని, వాటిని మనం గొప్పతనాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేసినాం. మరి మార్పులు చేర్పులు అంటే నిజంగా మార్పు అనేది వాళ్ళల్లో రావాలి, పాటలలో మార్పు చేస్తే కాదు. మరి ఆయనకి ఏం తప్పు కనబడిందో ఆ పాటలో నాకు అయితే అర్థమైతలేదు. ఒక పక్కనేమో లోగోని చేంజ్ చేస్తా అంటాడు, ఎందుకంటే అది ఏదో పెత్తందారుల తత్వానికో దురతత్వానికో ఏదో ప్రతీకగా కనబడుతుంది కాబట్టి మేము నా చేనాన్ని మారుస్తామంటాడు. ఇంకో పక్కన అదే అందశ్రీ పాపం గోలుకొండ గొప్ప వెలుగు నవాబుల వెలుగే చార్మినార్ అని చెప్పి మరి కాకతీయ కళావైభవం అనుకుంటా పాటలో కూడా ఉంది, జయ జయ హే తెలంగాణలో. సో మరి ఆ పాటను కూడా మీరు ఎద్దవ చేసినట్టే కదా. మరి ఆ పాటను మీరు గౌరవిస్తూ ఇక్కడ మీరు ఈ చిహ్నాలు మార్చడం అనేది కేవలం పిచ్చితనము. ఆయనకి నాకు తెలిసి సూచన ఇచ్చేవాళ్ళు లేరేమో, మరి కరెక్ట్ అడ్వైజర్స్ ఎవరు ఆయనకు లేకపోయి ఉండాలి. మరి ఈ మధ్యనే మొన్న కేపాల్తో కలిసిండు, మరి నాకు గది కూడా డౌట్ వస్తుంది, మరి ఏమైనా దమాక్ సడకాయించి ఉండొచ్చు. మరి ఆయన ఇచ్చే ఇప్పుడు ఏంటంటే మంత్రివర్గం ఆయన మాటినేటట్టు లేదు, ఈయన మంత్రుల మాటినేటట్టు లేడు. అంటే ఢిల్లీ ఏమన్నంటే అది ఇది, లేదంటే లోగో మార్పు ఇది మార్పు. ఆయనలో మార్పు రావాలి ఫస్ట్. ప్రజల యొక్క బతుకుల్లో, భవిష్యత్తులో, ప్రజల యొక్క ఎదుగుదలలో
మార్పు రావాలి. ఆ మార్పులు పోయి ఈ మధ్యలోనే పాప మరి కేపాల్తో కలిసిండు, మరి ఆయనతో కలిసిన తర్వాత మరి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడేమో. ఇక మరి ఆయనకు కూడా మెంటల్ హాస్పిటల్ నుండి ఒక సర్టిఫికేట్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.